హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోనే నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది, ఇంకా అలాగే లైక్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుందండి. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే శ్రీకాకుళంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి ఈరోజు మనం అయితే తెలుసుకుందామండి. అయితే శ్రీకాకుళంలోని చాలా ప్లేసెస్లోని పాత ఇల్లులు అయితే ఉంటాయి. అలాంటి ఒక పాత ఇల్లు అదేంటి అని అంటే, ఆ ఇంటి ఓనర్స్ ఇక్కడైతే లేరు. వాళ్ళు ఫారెన్లోని సెటిల్ అయిపోవడంతో వాళ్ళ అమ్మ నాన్న కొన్న ఆ ఇంటిని అద్దెకైతే ఇవ్వడం జరిగింది మరొక బ్రోకర్ ద్వారా. అయితే అద్దెకి వచ్చిన వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయ్యి ఆ ఇంట్లోనైతే దిగడం జరిగింది. మరి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇద్దరు కూడాను జాబ్ హోల్డర్సే. వాళ్ళు ఏంటి అని అంటే, పొద్దునంతా కూడాను వాళ్ళ పనుల్లోనైతే బిజీగా ఉంటారు. క్యారేజీలు కట్టుకొని ఆఫీసులకి అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత మధ్యాహ్నం లేదంటే సాయంత్రం వస్తూ ఉంటారనమాట. అయితే ఇలానే ఒక వారం అయితే గడిచిపోయింది. వారం రోజుల వరకు ఆ ఇంట్లోని ఎటువంటి ప్రాబ్లం అయితే వాడికి కనిపించలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏంటి అని అంటే, బాగా ఇంట్లోని ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం చేరిపోయి ఉంది. అంతేకాకుండా చాలా పెద్ద ఇల్లు, వాళ్ళిద్దరి కోసము ఆ పెద్ద ఇల్లు అయితే తీసుకున్నారు, కానీ అది చాలా ఎక్కువ వాళ్ళకి, అన్ని కూడా వాడుకుంటున్నారు. అయితే అవన్నీ కూడా నీట్గా సర్దుకుందాము ఇల్లంతా కూడాను, వీకెండ్ వచ్చింది కదా అని చెప్పేసి ఆ వీకెండ్లోని ఆ అమ్మాయి ఇంటినైతే సర్దడం మొదలుపెట్టింది. మరి బెడ్రూము అన్నీ కూడా నీట్గానైతే చేసేసుకున్నారు ఇద్దరు కలిసి. అమ్మాయి అంది, ఇంకా నువ్వేం చెయ్యొద్దులే, నువ్వు అలసిపోతున్నావు, వెళ్ళి కూర్చో, నేను నా పని చేసుకొని వస్తాను అని చెప్పేసి మధ్యాహ్నం చేసి తను మిగతా రూమ్లేవో వంటగది, దాని బ్యాక్ సైడ్ ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటుంది. వాళ్ళ ఇంటి నమూనా ఎలా ఉంటుంది అని అంటే, అదొక 2 floors కిందనైతే ఉంటున్నారు, గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు ఉంటున్నారు. ఎంట్రన్స్ ఒక గేట్ ఉండి కిందకైతే ఉంటుందన్నమాట. అంటే గేట్ తీయంగానే ఒక 3 మెట్లు అయితే ఉంటాయి. అది దిగగానే ఫస్ట్ ఎంట్రన్స్ ఒక పెద్ద హాల్కి అటాచ్డ్గా బ్యాక్ సైడ్ ఒక రూము, దానికి ఆపోజిట్ వేలోని డైనింగ్కి పెద్ద రూమ్ ఇచ్చి, ఇంకా అటుపక్క కిచెను, ఇటుపక్క ఏమో దేవుడి గది అయితే ఇచ్చారు. ఇంకా దేవుడి గది పక్క నుంచి తోవ అయితే ఉంటుంది. అలా వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ 2 మెట్లు ఉండి అక్కడ ఒక చిన్న సంద అయితే ఇచ్చాడనమాట. అంటే యూటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడం కోసం. ఇంకా దానికి తోడు అక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. లోపల బాత్రూమ్లు ఉన్నప్పటికీ కూడాను బయటన కూడాను బాత్రూమ్స్ అయితే ఇచ్చారనమాట. అలా కాకుండా మళ్ళీ వీళ్ళ వంటగది పక్కన మరొక రూమ్ అయితే ఉంది. సో ఈ రూమ్స్ అన్నిటికీ కనెక్టివ్ గాను ఆ సంద్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అసలు దీని గురించి చెప్పడానికి గల కారణం స్టోరీ మొత్తం వింటే మీకు అయితే అర్థమవుతుంది. అయితే ఈ అమ్మాయి అన్ని కూడా క్లీన్ చేసుకుంది. ఎక్కడైతే వంటగది ఉందో వంటగది పక్క రూమ్ అని చెప్పాను కదా, అది ఒక పెద్ద బెడ్రూమ్ అనమాట. ఆ బెడ్రూమ్ ఏమో క్లీన్ చేస్తుంది. ఈ అబ్బాయి ఫ్రంట్ రూమ్ లోనైతే కూర్చున్నాడు. అక్కడ టీవీ పెట్టుకున్నారు, కనెక్షన్ అది ఇచ్చేసుకున్నాడు, చూస్తున్నాడు అనమాట, క్రికెట్ ఏదో వస్తుందని. చూస్తున్న సమయంలోని ఈ అమ్మాయి ఆ బెడ్రూమ్ లోని ఖాళీగానైతే ఉంది. వాళ్ళ పాత సామాన్ అన్ని కూడా మరో పక్క అయితే పెడుతుంది. ఈలోగా తన వెనకాతల ఎవరో వెళ్ళినట్టుగానైతే అనిపించింది. ఇప్పుడు ఎవరైనా మన వెనకాతలు నడుస్తుంటే మనకు కొంచెంగా అర్థమవుతుంది కదండి, సైడ్ అవుతుంది కదా. వెంటనే వెనక్కి తిరిగి అయితే చూస్తుంది, ఏం లేదు మళ్ళీ అక్కడ తన పని అయితే చేసుకుంటుంది. అది లోపలికి ఉండడం వల్ల పెద్దగా అయితే వెలుతురు అయితే రాదు. కిటికీలు కూడా ఆ గదికి అయితే లేవు.
అయితే తిను లైట్ వేసుకొనే తన పని అయితే చేసుకుంటుంది. ఇంకా ఈలోగా మంచం ఓ పక్కకి సర్దుతుంది అనమాట. వాళ్ళకున్న 2 మంచాలు అదైతే సర్దుతుంటూ తనేంటంటే బెడ్షీట్ వేస్తూ ఇలా వంగుండేసరికి ఎవరో వెనకాతల నుంచి ముందుకి పుష్ చేసినట్టుగానైతే అయ్యింది. ముందుకి బొక్కబోట్లనైతే పడిపోయింది. ఈ అబ్బాయి వచ్చి సరదాగా అలా పుష్ చేసాడు అనుకుని ఏంటి నవీన్ అంటూ వెనక్కి అయితే కోపంగా తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అంతే, ఒక్కసారిగా ఒళ్ళంతా కూడాను పులకరించిపోయింది, వెంట్రుకలు నెక్కపరుచుకున్నాయి. అంతే మరి తను అక్కడి నుంచి గబగబా లేచి నవీన్ అనుకుంటూ బయటకైతే వచ్చింది. ఈలోగా తను టీవీ చూస్తున్నాడు. తను ఇవేమీ పట్టించుకోవట్లేదు, క్రికెట్లో పూర్తిగా నిమగ్నమైపోయి ఉండిపోయాడు. చూస్తుంటే నవీన్ అని పిలుచుకుంటూ వెళ్ళింది. ఏమైంది భవానీ అంటే కాదు, ఆ రూమ్లోకి నువ్వేమైనా వచ్చావా అని అడిగింది. ఫస్ట్ డౌట్ క్లారిఫై చేసుకోవాలి కదా, అందుకు. అంటే నేనేం రాలేదే, నేను ఇక్కడే ఉన్నాను, ఏమైందంటే అదేం లేదులే అని చెప్పేసి తను ఇంకా నార్మల్గానైతే ఉండిపోయింది. ఎందుకనంటే ఇలాంటివి చెప్పి ఎందుకు మూడ్ ఆఫ్ చేయడం అని చెప్పేసి నార్మల్గానైతే ఉండిపోయింది. ఇంకా సాయంత్రం చేసి ఇద్దరు కూడాను బయటికి వెళ్ళి తిరిగేసి తినేసి కాస్త సినిమా ఏదో చూసుకొని లేట్ నైట్ ఇంటికైతే వచ్చారు. వచ్చేసరికి అది 10:30-11 అయితే అవుతుంది. తను గేట్ అయితే ఓపెన్ చేసింది. ఫ్రంట్ గ్రిల్ గేట్ అని చెప్పాను కదా, అదైతే వీళ్ళ దగ్గర కూడా కీస్ ఉంటాయి. ఓపెన్ చేసుకుంది. ఓపెన్ చేసి లోపలికి వచ్చి తలుపు వేసేసి వాళ్ళ తలుపు అయితే ఓపెన్ చేస్తుంటే రూమ్లోని ఎవరో ఉన్నట్టుగానైతే సడి వినిపించింది ఈ అమ్మాయికి. వినిపించేసరికి నవీన్ విన్నావా అని అడిగింది. అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఎవరో ఉన్నట్టున్నారు నవీన్ అంటూ చెప్పింది. చెప్పగానే వెంటనే నవీన్ ఏం చేశాడు, పక్క నుంచి సందు ఉంది, అటుపక్కకి అంతా కూడా కనెక్టివ్గా అని చెప్పాను కదా ఇంటి చుట్టూను, తను సందులోకి అయితే వెళ్ళాడు. వద్దు నవీన్ అంటున్నా కూడా వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ సందు చివరన ఒక ముసలావిడ నించొని ఇలా తన కాస్త చూడకుండా ఇలా బురదించుకొని ఆ సందులో నుంచి అవతలకి వాళ్ళ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంటే ఎవరది అనుకుంటూ గబగబా వెళ్ళాడు నవీను. వెళ్ళి చూస్తే అక్కడ ఒక సింక్ ఉంటుందన్నమాట. ఆ సింక్ పక్క నుంచి అయితే వెళ్ళాలి. తను అలా దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు, అంతా చీకటి. ఆ వెనకాతల కూడా ఆ ముసలమ్మ వెళ్ళడం చూశాడు కదా, ఇప్పుడైతే ఆ చివరికి వెళ్ళాడు కానీ అక్కడ ఎవరూ కనిపించట్లేదు. అంతే తినికి కూడా ఎందుకనో కొంచెంగా భయం వేసింది. ఎవరైనా వచ్చారా లేదనంటే ఎవరా ముసలావిడ, పిచ్చిదాయా లేదంటే ఇక్కడ అద్దెకున్న వాళ్ళ, అయినా ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ లేదేంటి ఆవిడ అని చెప్పేసి అంతా చూశాడు. అక్కడ ఎవ్వరు లేరు. ఆ గోడ అవతల పక్కింటోళ్ళ ఇల్లు, అంటే మధ్యలో ఇది ప్రహరీ గోడ అనమాట. ప్రహరీ గోడ అవతల కూడా చూశాడు, అంటే పక్కింటి వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైనా దిగిపోయారేమో అని చెప్పి అటు కూడా చూశాడు కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. ఇంకా తను కామ్గానైతే వచ్చేసాడు. ఈలోగా తినేం చేసింది భవానీ, తలుపులు తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయింది. రూమ్ అంతా చల్లగా, ఎలా అంటే ఏసీ వదిలేస్తే ఎలా చల్లగా టెంపరేచర్ డౌన్ అయిపోతుంది అలా అయితే అయిపోయింది. అబ్బా భలే ఉంది ఈ ఇంట్లోనే అనుకుంది. తను ఫాస్ట్గా ముందు వాష్రూమ్కి వెళ్తారు కదా ఆడవాళ్ళు, ముందు ఎక్కడి నుంచైనా బయటికి నుంచి రాగానే, అలాగే తను వాష్రూమ్ వైపు అయితే వెళ్తుంది. ఇంట్లో ఉన్న వాష్రూమ్ అంటే మెయిన్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ వైపు వెళ్ళి లైట్ వేయకుండా ముందు అయితే తలుపు తీసేసరికి అక్కడ ఒక నల్లటి షాడో కనిపించి మాయమైపోయేసరికి తను ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే లైట్ ఆన్ చేసింది. ఎవరూ లేరు. హమయ్య అనుకొని లోనికి వెళ్ళి తన పని కానిచ్చుకొని ఏంటి ఇంట్లోని అనుకుంటూ ఆలోచిస్తూ బయటకైతే వచ్చింది. అలా వచ్చే సమయంలోని తను అనుకోకుండా కిందనున్న హాల్ వేసింది. అదేంటనంటే ఇంకా కొత్త ఇల్లు కదా, వీళ్ళు ఏంటంటే మ్యాట్లు ఇలాంటివి ఏమీ కూడా కొనుక్కోలేదు, కొత్త కాపురం కూడా కాబట్టి అదేదో నైటీ ఉంటే నైటీ కిందన వేసింది అనమాట. ఆ నైటీ మీద కాల్ వేసి జారిపోయి పడిపోయేసరికి అమ్మ అంటూ గట్టిగా అరిచింది. ఈలోగా నవీన్ అయితే పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏమైంది అంటూ ఉంటే ఇలా జారిపోయి పడిపోయాను అని చెప్తుంది. నడుము పట్టేసింది అంటే సర్లే ఇలా వచ్చి కూర్చో అంటూ తనైతే మంచం మీద కూర్చోమన్నాడు. తలుపు అది వేసేసి ఎవరూ లేరు. వెనకట్లకు కూడా వెళ్ళి చూశాను కానీ ఎవరో ఒక ముసలావిడ అలా కనిపించి మళ్ళీ తర్వాత కనిపించలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చారంటావా, ఇటు నుంచి ఇంకేమైనా దారులు ఉన్నాయా అని వాళ్ళ ఆవిడని అయితే అడుగుతున్నాడు.
ఏమోనండి నాకు అదేం తెలీదు, నాకు చాలా పెయిన్ వస్తుంది పడుకుంటాను అంటూ తను ఏదో మందు రాసుకొని పడుకుండిపోయింది. ఇంకా ఆ రోజు అయితే గడిచిపోయింది. మర్నాడు ఇద్దరు కూడా ఆఫీస్ కని బయలుదేరుతున్నారు. అన్ని కంప్లీట్ చేసేసి బాక్స్లు అయితే కట్టేసింది భవాని. కట్టేసి తను స్నానానికని వెళ్ళింది. వెళ్ళేసరికి నవీను తన వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకొని, తను అప్పటికే స్నానం చేసేసాడు, వర్క్ అంతా ఫినిష్ చేసుకొని డైనింగ్ టేబుల్ వైపు అయితే వస్తున్నాడు అనమాట. మెయిన్ హాల్లో ఉన్నవాడు డైనింగ్ టేబుల్ వైపు వెళ్తున్నాడు తిందామని చెప్పేసి. తను ఆల్రెడీ అదేంటి టిఫిన్ చేసేసి అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది, తినమని చెప్పేసి వెళ్ళింది స్నానానికి. అందుకని వెళ్తున్నాడు. అలా వెళ్తున్న సమయంలో తను ఏదో ఫైల్ చూసుకొని అలా వెళ్తున్నాడు అనమాట డైనింగ్ టేబుల్ దగ్గరికి. వెళ్తుంటే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరో ఒక ముసలావిడ కూర్చొని టిఫిన్ చేస్తున్నట్టుగానైతే కనిపించింది. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇలా చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. టిఫిన్ మటుకు టిఫిన్ నార్మల్గానే అయితే ఉంది. తనకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇప్పుడు నేను చూసింది నిజమా అబద్ధమా? నేను ఫైల్స్ చూసుకుంటూ వచ్చాను కదా, ఏదో ఆలోచిస్తూ వచ్చేసాను, అందుకే అలా కనిపించుంటది అని ఒక పక్క అయితే ఆలోచిస్తున్నాడు. మరో పక్క లేదు అది నిజమే, నువ్వు చూసింది నిజమే అని బ్రెయిన్ అయితే చెప్తుంది. సో ఇంకా తను ఏంటో ఇంకా ఫాస్ట్గా హరీలో ఉన్నారు కదా, ఆఫీస్కి వెళ్ళే హరీలో ఉన్నారు కదా, ఇంకా అందుకని తను గబగబా వచ్చి కూర్చున్నాడు. టిఫిన్ చేస్తున్నాడు కానీ తనకి ఇంకా అదే ఆలోచన. ఈలోపు బాత్రూంలో నుంచి భవాని వస్తున్నాను నవీన్ అనుకుంటూ వస్తుంది. అదేంటి నేనేం పిల్లదే నిన్ను అని అంటే, ఇప్పుడే కదా భవానీ భవానీ అని పిలిచావు అని అంటుంది తను. అంటే తనకు అలా వినిపించింది కానీ తనైతే పిల్లలేదు, కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు. లేదా నేనేం పిల్లదు, నీకు పక్కింటి వాళ్ళు ఎవరో వినిపించుంటాయి, గబగబా రెడీ అవ్వు బయలుదేరుదాం అని చెప్తున్నాడు. ఇంకా గబగబా తను తినేసి వంటగదిలో ఆ ప్లేట్ అయితే పడేసి తను బ్యాగ్ అది సర్దుకుంటున్నాడు. ఈలోగా భవానీ బట్టలు వేసుకొని టిఫిన్ చేయడానికి ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అదే సీన్. మళ్ళీ అక్కడ ఒక ముసలావిడ కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నట్టు కనిపించి మాయమైపోయింది. అంతే సడన్గా షాక్ అయిపోయి నవీన్ నవీన్ అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది అనుకుంటూ తను లోపలికి అయితే వచ్చాడు. ఏమైంది, టిఫిన్ చేసేసి త్వరగా రా, టైం అయిపోతుంది అని అంటుంటే, కాదు ఇక్కడ ఎవరో ఉన్నారు నవీన్, ఇక్కడ ఎవరో ఉన్నారు, నేను ఇప్పుడే చూశాను, నేను బట్టలు వేసుకొని వచ్చేలోపు ఇక్కడ ఎవరో కూర్చొని టిఫిన్ చేస్తున్నారు అనేసరికి అప్పుడు నవీన్కి బ్రెయిన్ అయితే వెలిగింది. అయితే నేను చూసింది కరెక్టే, అబద్ధం కాదనమాట అని. కానీ తన భార్యతో చెప్తే భయపడుతుంది. అంతేకాదు ఇల్లు ఖాళీ చేసేద్దాం అంటుంది. ఇల్లు ఖాళీ చేద్దామంటే వాళ్ళు కొత్త కాపురం అప్పుడే స్టార్ట్ చేశారు, అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు ఆ ఇంటికి 6 monthsది. అవన్నీ మళ్ళీ వెనక్కి అయితే రావు. అయితే నేను అవన్నీ ఆలోచించి ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ముందైతే వాళ్ళ ఆవిడకి సర్ది చెప్పి, ఏం కాదు నువ్వేం చూడలేదు, ఇక్కడ పెద్ద ఇల్లు కదా అందుకనే మనకు అలా అనిపిస్తుంది, సరే పద పద అంటూ తను టిఫిన్ చేసేసరికి ఇద్దరు కలిసి తలుపులు తాళాలు వేసుకుని ఆఫీసులకి అయితే వెళ్ళిపోయారు. అయితే మధ్యాహ్నం సమయంలోని ఎక్కువ ఖాళీ ఉన్నా లేదంటే ఒక్కొక్కసారి తన భవానికి బాగోపోయినా కాసేపు రెస్ట్ తీసుకుందామన్నా ఆఫీస్ దగ్గర అనమాట, తన ఇంటికి వచ్చి వెళ్తుంది, ఫ్రెష్ అయ్యి కాస్త వెళ్తుంది అనమాట. మరి అలానే ఆ రోజు కూడా తనకేంటో బాగా అనీజీగా అనిపిస్తుంది. అంతేకాదు రాత్రి బాత్రూంలో నుంచి బయటికి వస్తున్నప్పుడు కాలు జారి పడిపోయింది కదా, అలా పడిపోవడంతో నడుముకి దెబ్బ తగిలింది కదా, అక్కడ ఇంకా పెయిన్ అయితే అలానే ఉంది. సరే ఇంటికి వెళ్ళి కాసేపు స్లీప్ వేసి వద్దాము తినేసి అని చెప్పేసి తను క్యారేజ్ పట్టుకెళ్ళిన క్యారేజ్ ఇంటికి అయితే తెచ్చేసుకొని తలుపులు తీసేసరికి, తలుపు ఇలా ఓపెన్ చేసేసరికి చల్లటి గాలి, ఎలా అంటే ఇంకా ఏసీ ఆన్ చేస్తే ఎలా వస్తుందో అలా అయితే వస్తుంది. అంతేకాకుండా ఇల్లంతా కూడాను ఒక రకమైన వాసన అయితే వస్తుంది అనమాట. అది ఏంటనంటే బ్యాడ్ స్మెల్ కాదు, గుడ్ స్మెల్లే, కాకపోతే అదొక రకంగా వస్తుంది అనమాట. ఏంటి వాసన, మన ఇంట్లో నేను ఇలాంటి అగరబత్తీలు పెట్టలేదే, ఏంటి వాసన అనుకుంటూ లోపలికి అయితే వచ్చి తను ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు పడుకుందాము ఆ తర్వాత తిందాము అని చెప్పేసి అలారం పెట్టుకొని తను పడుకుంటే తన పక్కకు వచ్చి ఒక ముసలావిడ కూర్చొని ఉంది. ఎప్పుడు పడుకోవడమేనా, ఇంటిని శుభ్రం చేసుకోవడం తెలీదు, స్నానం చేసి బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా, అంతేకాకుండాను మంచం మీద తడి టవలు వేసేస్తారా, నువ్వు ఆడదానే కాదు
ఆ పిల్లడంటే మగపిల్లడు, ఎలా ఉన్నా పర్వాలేదు, నీకేం పోయే కాలం, శుభ్రం చేసుకోవడం తెలీదు, ఇలా అయితే నా ఇంట్లో ఉండొద్దా అంటూ గట్టిగా కొట్టిందంట. టక్కుమని తెలుగు తెచ్చుకొని లేచి కూర్చుంది ఈ అమ్మాయి. కూర్చొని ఏంటి ఇలాంటి కాలం వచ్చింది అనుకుంది. తనకి ఏంటో అర్థం కాలేదు. కానీ ఆ ముసలావిడిని ఎక్కడో చూసానా అని అనుకుంది. ఇంక సరే, ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి గబగబా తను తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసేసరికి అన్నం అంతా పాడైపోయింది. గ్రీజీగానైతే అయిపోయింది. అయిపోతే ఎండ వలన అటు ఇటు తిప్పాను కదా, అందులో క్యారేజ్ బాక్స్ వేడివేడిగా కట్టేయడం వలన ఇలా పాడైపోయి ఉంటుందిలే అని చెప్పేసి తను ఆ రైస్ అయితే పడేసి ఇంట్లో ఉన్న రైస్ తిందామని తీసేసరికి ఆ రైస్ కూడాను పాడైపోయింది. గ్రీజీగానమాట. అంటే ఏదో 2-3 రోజులు ముక్కుపోతే ఎలా అయిపోతుంది అన్నం మొత్తలాగా, అలా అయితే అయిపోయింది. అయిపోయేసరికి ఏంటి ఇలాగా, మార్నింగే కదా వండాను, అప్పుడే పాడైపోవడం ఏంటి అనుకుంది. ఇంకా అక్కడున్న అంట్లు అవి తోవేసుకొని ఏదో ఇంట్లోని ఫ్రూట్స్ ఉంటే అవి తినేసి ఆఫీస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయింది. ఇంక ఈవినింగ్ ఇద్దరు కూడాను ఒకే టైంకి అయితే వస్తారు. నవీన్ భవానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు కలిసి రావడం అలవాటు అనమాట. అలానే ఆ రోజు కూడా వచ్చే సమయంలోని నవీన్కి భవానీ మధ్యాహ్నం జరిగిందంతా కూడా చెప్పింది. ఇలా ఫుడ్ అంతా పాడైపోయింది, నేనేం తినలేకపోయాను, అంతేకాదు నాకు మధ్యాహ్నం ఒక కళ అయితే వచ్చింది అంటూ ఆ ముసలావిడ ప్రస్తావన అయితే వచ్చిందనమాట. వచ్చేసరికి నవీన్ ఒక్కసారిగా అలాగా షాక్ అయి వింటున్నాడు. ఏంటి అయితే ఇంట్లో ఏదైనా ఉందా అని చెప్పేసి. సరే, ఇంకా ఇద్దరునైతే ఇంటికి వచ్చేసారు. పెద్ద దూరం ఏం కాదు, వాళ్ళ ఆఫీస్ కన్నా, అదే భవానీ వాళ్ళ ఆఫీస్ కన్నా ఇతన్ని ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. అయితే తనైతే ఇంటికి తీసుకొచ్చేసాడు. ఇద్దరు వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఏదో రైస్ పెట్టుకున్నారు. బయటికి వెళ్ళి నేను కర్రీని సాంబార్ తీసుకొస్తాను, ఇంకేం వండదులే, బాగాలేదంటున్నావు కదా, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఈ అబ్బాయి బయటికి వెళ్ళి తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. సరే, ఇంక ఈ అమ్మాయి ఏంటంటే ముందు రూమ్లోని టీవీ చూసుకుంటూ కూర్చుందనమాట. ఏవో స్నాక్స్ ఉంటే తినుకుంటూ కూర్చుంటే బెడ్రూమ్లోని ఏదో అలికిడి అయితే వినపడుతుంది. ఆ చివర వంటగది పక్కన ఉన్న బెడ్రూమ్లోని వినిపించేసరికి ఈ అమ్మాయి గబుక్కుమని లేచి ఆ హాల్లో నుంచి, ఫ్రంట్ హాల్లో నుంచి పక్కకి నుంచి దారి ఉంది కదా, ఆ దారి గుండా డైనింగ్ హాల్లో నుంచి ఆ రూమ్లోకి అయితే వెళ్ళాలి. మరి వెళ్తున్న సమయంలోని అటుపక్క సందు అని చెప్పాను కదా, ఆ సందుకి అక్కడ అటుపక్క తలుపు అయితే వేసింది కానీ కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి. డైనింగ్ టేబుల్ అయితే ఉంటుంది, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కిటికీలు అయితే ఉంటాయి, గ్లాస్ కిటికీలు అనమాట. అయితే తిని ఇలా వెళ్ళేసరికి ఆ కిటికీల్లో నుంచి ఎవరో అలాగా వెళ్తున్నట్టుగానైతే ఒక షాడో కనిపించింది. అది కూడా ఒక ముసలావిడ మెల్లగానైతే వెళ్తుంది. వెళ్ళేసరికి సడన్ గా చూసింది, ఎవరది అని చెప్పేసి, ఎవరైనా వచ్చారేమో వెనక అతలకు అలా వెళ్తున్నారేమో అని చెప్పేసి గబగబా తిని ఏం చేసింది, అక్కడున్న వే ఉంది కదా, ఆ తలుపు ఓపెన్ చేసి ఎవరది అని చెప్పి ఇలా వంగి అయితే చూసింది. అక్కడ ఎవ్వరు లేరు. అటుపక్కకి వెనక అతలకి వెళ్ళిపోయారేమో అని చెప్పేసి మళ్ళీ ఆ చివరి సింక్ అని చెప్పాను కదా, అక్కడ వరకు వెళ్ళింది. అటుపక్కకి చూస్తే అక్కడ కూడా ఎవరు లేరు. ఏంటి ఇప్పుడే కదా నేను చూశాను, కిటికీలో నుంచి ఒక షాడో కనిపించింది, ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచించుకుంటూ తనైతే లోపలికి వచ్చేసింది. లోపలికి వచ్చేసి తలుపేస్తుంటే ఈ లోపు నవీన్ అయితే వస్తున్నాడు. ఏంటి ఏం చేస్తున్నావు అని వస్తుంటే, ఏం లేదు, ఇప్పుడే ఇక్కడ కిటికీలో నుంచి నాకు షాడో కనిపించింది, ఎవరని చూస్తే ఎవరు లేరు, ఒక ముసలావిడ వెళ్తుంది అని అంటే, అయితే నీకేంటి, ఎందుకు అలా చూస్తావు, అన్నీ నీకే కావాలా, అయినా ఇంటిని శుభ్రం చేసుకోవడం తెలీదా, అదేంటి ఆ వంటగది ఏంటి అలా ఉంది అని తిట్టడం మొదలు పెట్టాడు నవీన్. తిడుతుంటే, అదేంటి నువ్వెందుకు తిడుతున్నావు ఇప్పుడు నన్ను, ఊరుకునే నేను నీతో పాటుగా జాబ్ చేస్తున్నాను కదా, ఖాళీ ఉండేటప్పుడు సండేస్ సాటర్డేస్ ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను కదా, అన్ని క్లీన్ చేస్తున్నాను కదా, ఇంకెలా కాకపోతే ఇంకెలా ఉంటుంది, అయినా ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే నవీన్ మటుకు ఊరుకోకుండా, ఆ బాత్రూమ్ అలాగే చేసావు, బెడ్రూమ్ కూడా నీట్గా లేదు, ఆ టవల్స్ అవి కూడా తీయి, అది ఇది అని తిడుతున్నాడు. తనకి చాలా కోపం వచ్చేసింది, ఇరిటేటింగ్ గా అనిపించింది. నేను ఇప్పటి వరకు జాబ్ చేసుకుని వచ్చాను మీతో పాటుగాను, ఇలా మాట్లాడతావా నువ్వు, సరేలే అని చెప్తూ తను వెళ్ళి ఆ బెడ్రూమ్ లోనే అన్ని కూడా తీస్తుంటే ఈ లోపు గేట్ చప్పుడైతే అవుతుంది.
చప్పుడవుతుంటే ఎవరొచ్చి ఉంటారు అనుకొని తను ఇంకా పట్టించుకోకుండా అక్కడున్న టవల్స్ అన్ని కూడా తీసి ఎప్పుడు నన్నే క్లీన్ చేయమంటాడు, వీటి క్లీన్ చేయడా ఏంటి అని అనుకుంటుంది. ఈలోగా తలుపు తీసుకొని లోపలికైతే వస్తున్నట్టుగా వినిపించింది. ఎవరొచ్చారో చూడు అని గట్టిగానైతే అంది. అంటే నవీన్ వస్తూ నేనే వచ్చానే, ఇంకెవరు వస్తారు అని అంటున్నాడు. అనేసరికి తనకేం అర్థం కాలేదు. నువ్వు రావడం ఏంటి అని చెప్పి గబగబా పరిగెట్టుకెళ్ళి బయటకైతే చూసేసరికి తను కూరను సాంబారు పట్టుకొని అయితే వచ్చాడు. దేంటి నువ్వు రావడం ఏంటి, ఇక్కడే కదా ఉండేవాడివి, ఇప్పుడు వస్తున్నావు అని చెప్తున్నావేంటి, ఏంటి వెటకారంగా ఉందా అని అంది. అంటే నీకేమైనా వెటకారంగా ఉందా, నీకు చెప్పేసే కదా నేను వెళ్ళాను, ఇదిగో కూర సాంబార్ తీసుకొచ్చాను, పద తినేద్దాం ఆకలేస్తుంది అని అంటున్నాడు. ఏం కానట్టుగా. తనకు అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడే కదా నన్ను తిట్టావు, అవన్నీ క్లీన్గా చేయమన్నావు, ఇళ్ళది నీట్గా ఉంచుకోమని చెప్పావు కదా, క్లీన్గా ఉంచుకోవాలి, ఇలానే మునిస్తావా అని నన్ను తిట్టావు కదా, అందుకని నేను వెళ్ళి అవన్నీ శుభ్రం చేస్తున్నాను అని అన్నది. అంటే నేను తిట్టడం ఏంటి, నేను ఇప్పుడే వస్తున్నానే నిజంగానే అంటూ దగ్గరికి అయితే వచ్చాడు. వస్తే తనకు అసలు ఏం అర్థం కాలేదు. తనకి ఎందుకనో భయం వేసింది. అలా కాదు నవీన్, నువ్వు ఇప్పుడు వచ్చావు కదా నిజం చెప్పు అని మళ్ళీ అడుగుతుంటే నిజంగానే ఇప్పుడే వచ్చాను నేను, ఇదిగో ఈ ముందే తలుపు తీసుకొని లోపలికి వచ్చాను కదా అని అబ్బాయి అయితే అంటున్నాడు. తనకు అసలు పిచ్చెక్కిపోయింది అనమాట. ఇంకా గబగబా ఇద్దరు కూర్చొని భోజనం చేసేద్దాం రా అంటూ తనైతే అన్నీ సర్దేశాడు, పెట్టేస్తున్నాడు. అంతకుముందు నవీన్ మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు చేస్తున్న పనులు వేరు. తనకి ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి నవీనేనా ఇలా చేస్తున్నాడేంటి అని అనుకుంది. మొత్తానికి భోజనం చేసేసి వాళ్ళిద్దరూ కాసేపు కాలక్షేపం చేసి టీవీ అయితే చూసుకొని ఇద్దరు బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు. మరి కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉంటే ఆ సమయంలోని కరెంట్ పోయింది. వెళ్ళి క్యాండిల్ వెలిగించుకొని తీసుకురా, ఇక్కడ అసలు చాలా చీకటిగానైతే ఉంది అని చెప్తుంటే సరేనని చెప్పేసి ఈ అమ్మాయి బెడ్రూమ్ లో నుంచి బయటికి అయితే వచ్చింది. సో కరెంట్ పోగానే మనకు ఒకేసారి అంతా కూడాను చీకటి కమ్మేస్తుంది. ఆ తర్వాత మెల్లగా మన కళ్ళు అక్కడ ఏంటున్నాయో అనేది ఒక నీడ రూపంలోనైతే చూపిస్తూ ఉంటాయి. మరి అలానే ఈ అమ్మాయి బెడ్రూమ్ లో నుంచి ఆ కిచెన్ దాటుకొని అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. అక్కడే తన క్యాండిల్స్ అయితే పెట్టింది. తను అక్కడికి వచ్చేసరికి అక్కడ ఒక నీడ, నల్లటి నీడ, ఏది అటుపక్క సందులోకి వెళ్ళడానికి ఉండే గుమ్మం దగ్గర అనమాట, ఆ తలుపు దగ్గర నించొని ఆ నీడ అక్కడ ఏదో సర్దుతున్నట్టుగానైతే తనకు కనిపించింది. అంతే గట్టిగానైతే అరిచేసింది. నవీన్ అయితే పరిగెట్టుకొచ్చాడు. ఏమైంది భవానీ అంటూ వచ్చేసరికి నవీన్ అక్కడ ఎవరో ఉన్నారు, నవీన్ నాకు భయం వేస్తుంది నవీన్ అని గట్టిగా అరుస్తుంది. అరొద్దు ఉండు, కరెంట్ పోయింది కదా, అందరికీ మన మాటలు వినబడతాయి, ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఉండు అని చెప్పేసి అక్కడ క్యాండిల్ తీసి వెలిగించాడు. అక్కడ ఏం లేదు, నార్మల్గానే ఉంది, ఏం కాదు పద అంటూ ఇద్దరు మళ్ళీ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు. బెడ్రూమ్లోకి ఇలా వెళ్ళేసరికి వాళ్ళ మంచం మీద ఎవరో కూర్చున్నట్టుగా అనిపించి మాయమైపోయింది. నవీన్కి అది క్లియర్గా కనిపించింది, ఆ ముసలావిడే. అంతే, నవీన్కి అయితే అర్థమైపోయింది ఇక్కడ ఏదో తిరుగుతుంది, ఈ ముసలావిడ ఎవరో తిరుగుతుంది అని చెప్పేసి నవీన్కి అర్థమైపోయింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ ఆవిడకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుంది, నేను ఇల్లు ఖాళీ చెయ్యాలనంటే మళ్ళీ తలకాయ నొప్పి అంతా ఎలా పడాలి, ఇవన్నీ కూడా డబ్బులు కూడా అయిపోతాయి, ఇవన్నీ కూడా ఆలోచనలు అయితే వచ్చేస్తున్నాయి. మరో పక్క అమ్మో ఇలాంటి ఇంట్లో ఉంటే మాకు ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచన కూడా వస్తుంది. ఇంకిద్దరు పడుకున్నారు. ఈలోగా కరెంట్ అయితే వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నారు. మరి తెల్లవారు లేచారు. యథావిధిగా వాళ్ళ పనులు అయితే చేసేసుకొని టిఫిన్ వండేసి తను డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి స్నానానికి అయితే వెళ్ళిపోయి ఎప్పటిలాగే నవీన్కి తినమని చెప్పింది. ఇంకా తనైతే ఇంట్లోకి రాకూడదు. సరే ఇంట్లోకి రాకూడదు, తను వేరే బట్టలు పక్కన అయితే పెట్టుకుంటుంది. ఆ బట్టలు అయితే వేసేసుకుంది. నవీన్కి అయితే చెప్పింది నేను ఇంట్లోకి రాకూడదు, ఈ 2-3 రోజులు నేను ముందు నా వేరొక బెడ్రూమ్ ఉంది కదా అక్కడ పడుకుంటాను, అందుకనే అది సిద్ధం చేసుకున్నాను అంటే ఓకే పర్వాలేదు పడుకో,
నన్ను కూడా తోడు రమ్మంటే వస్తాను, నేను పక్కన వేసుకుంటానులే పర్వాలేదు అని అంటే, వద్దొద్దు నీకు మళ్ళీ ఇబ్బంది, అక్కడ ఆ మంచం ఒకటే కదా ఉంది, కిందన వేసుకోవాలి, ఎందుకులే నవీన్ అక్కడ మంచం మీద పడుకో అని తనైతే చెప్పింది. ఇంకా తనకి ఆ రోజు చాలా స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు చాలా హెవీగానైతే అవుతుంది. ఇంకా తను ఒకసారి ఇంటికి వచ్చి అంతా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వెళ్దామని చెప్పేసి తను ఏం చేసింది, ఇంటికి అయితే వచ్చింది. ఇంటికి వచ్చేసరికి ఇల్లు అంతా కూడాను పొగ రిమ్మేస్తే ఎలా అయిపోతుంది అలాగైతే అయిపోయింది అంతా కూడాను. ఏంటి లోపల ఏమైనా కాలిపోతుందా అని చెప్పేసి లోపలికి వెళ్ళి అన్నీ చూస్తుంది. ఈలోగా వాళ్ళ బెడ్రూమ్లో నుంచి ఆ పొగ అయితే వస్తుందన్నమాట. వస్తుంటే గబగబా బెడ్రూమ్ వైపు అయితే వెళ్ళింది. ఓపెన్ చేసేసరికి రూమ్ అంతా కూడాను బాగా పొగ రిమ్మీస్ అయితే ఉంది. వాళ్ళ బాత్రూంలోకి ఎవరో వెళ్తున్నట్టుగానైతే అనిపించింది. టక్కుమని లోపలికి వెళ్ళి చూసేసరికి ఎవ్వరు లేరు. తనకి ఎందుకనో ఒళ్ళంతా కూడాను గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంకా భయంతో తను బయటకైతే పరిగెత్తుకొచ్చింది. వచ్చి వాష్రూమ్కి అయితే వెళ్ళింది. తనకి విపరీతమైన పెయిన్ అయితే వచ్చేస్తుంది. ఎవరో కడుపులో గుద్దితే ఎలా వస్తుంది అలా అయితే వచ్చేస్తుంది. ఇంకా తను ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి అన్నం తిందామని చెప్పేసి బాక్స్ అయితే ఓపెన్ చేసింది. మళ్ళీ అదే తీరు, తనకి ఫుడ్ అయితే లేదు ఆ రోజు కూడాను. అన్నం అంతా కూడాను గ్రీజీగా పాడైపోయింది అనమాట, కంప్లీట్గా పాడైపోయింది. ఇంట్లో ఉన్న అన్నం కూడా పాడైపోయింది. 2 రోజులు ఒకేలాగా జరిగితే ఎవరికైనా కొంచెమైనా అనుమానంగా ఉంటుంది కదండి, ఇక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్ అని తనైతే అనుకుంది. ఇంకా గబగబా తన దగ్గర అక్కడ ఏవో ఫ్రూట్స్ ఉంటే అవి కట్ చేసుకొని తినేసి కాసేపు పడుకుందామని చెప్పేసి తన ఫ్రంట్ రూమ్లోనే ఆ బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్లోని తను మంచం మీద పడుకుంది అనమాట. మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంది ఇప్పటికీ కూడాను అటు సైడ్ కావచ్చు, మా సైడ్ అంతా కూడాను పాల్గొండ సైడు, ఇంకా రాజాము, ఈ శ్రీకాకుళం, విజయనగరం ఇటు సైడ్ ఇంకా కూడాను ఏంటనంటే ఇలాంటి డేట్స్లోని చాలా పాటిస్తారండి. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకి, ఇంకా కొత్తగా పెళ్ళయి ఉంటారు కదా పిల్లలు ఇంకా పుట్టకుండా, అలాంటి వాళ్ళకి బాగా పట్టింపులు అయితే పెడతారు. అయితే ఈ అమ్మాయి ఏంటి వెళ్ళి బెడ్ మీద అయితే పడుకుంది. తనకు వేరేగా బెడ్ వేసుకుంది కదా, తను వెళ్ళి పడుకుంటే ఎవరో తోసినట్టుగా బెడ్ మీద నుంచి కిందకు తోసేసినట్టుగానైతే అనిపించింది. తక్కువని కిందకు పడిపోయింది. అమ్మ అంటూ పైకి లేచి చూసేసరికి ఆ ముసలిదాయి కనిపించి మాయమైపోయింది. మాయమయ్యేసరికి తనకి ఏం అర్థం కాలేదు. ఏంటని భయపడిపోయి గబగబా బయటకు అయితే వచ్చేసింది. ఫ్రంట్ రూమ్ లో సోఫా ఉంది, అక్కడైతే కూర్చొని ఇక్కడ ఏదో అవుతుంది అని ఇంకా కళ్ళంట నీళ్ళు తెచ్చేసుకొని ఏడుస్తూ తను వెంటనే వాళ్ళ ఆయనకి అయితే కాల్ చేసింది. ఏమండి ఇక్కడ ఏదో ఉందండి, ఇక్కడ ఏదో ఉంది అంటూ ముసలావిడ కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పడంతో నవీన్ అయితే ఇమీడియట్గా ఇంటికి అయితే వచ్చేసాడు. ఇంకా నవీన్ ఏం డిసైడ్ అయ్యాడు అని అంటే, ఇంకా తన భార్యకి ఇబ్బంది కలుగుతున్న ఆ ఇంట్లో ఉండకూడదు అని డిసైడ్ అయితే అయిపోయాడు. ఎంతో అంత పోతే పోయింది డబ్బులు, వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోవాలని అనుకొని వెంటనే ఆ బ్రోకర్కి అయితే కాల్ చేశారు. ఈలోగా ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంటే పై ఇంటి వాళ్ళు కూడా అద్దెకున్న వాళ్ళే, అంటే మధ్య ఫ్లోర్లో కాకుండా ఆ పైన ఉంటారనమాట. 2 floors అని చెప్పాను కదా, ఆ పై ఇంటి వాళ్ళు అయితే కిందకి ఏదో పని మీద వస్తుండగా ఈ అమ్మాయి ఏడుస్తూ నవీన్కి ఈ విషయాలన్నీ కూడా చెప్తుంటే అది విని వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి ఏమ్మా ఏం జరిగింది, ఎందుకు అలా ఏడ్ చేస్తున్నావు, ఎవరు కనిపిస్తున్నారు ఏంటి అని అంటే, ఇలాగ ఒక ముసలావిడ కనిపిస్తుందండి, నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేశారు. పై ఇంటి వాళ్ళు వీళ్ళకైతే చెప్పారంట. అదేంటి అని అంటే, ఆ ఇల్లు ఎంతో అపురూపంగా వాళ్ళ ఆయన రిటైర్ అయిపోతాడు అనే టైంలోని ఆ ఇంటి గల ఓనర్స్ ఆ ఇంటిని అయితే కట్టించుకున్నారంట. వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళిద్దరూ స్టేట్స్లోనే సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళు అక్కడికి వెళ్ళరు. అయితే వీళ్ళు అందుకనే ఇక్కడ సోఫిస్టికేటెడ్గా ఇల్లు అయితే కట్టించుకున్నారు. కిందనంతా కూడా వాళ్ళు వాడుకుండేవారంట. పై 2 ఫ్లోర్లలోనే అద్దెకైతే ఇచ్చేసుకొని వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఇంకా అలాగే అద్దెలు వస్తూ ఉంటాయి. పిల్లలు ఇంక వీళ్ళకి ఏం చూడడం అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే పిల్లలు వాళ్ళ దగ్గర లేరనే బాధ మటుకు ఉండేది. ఇంట్లో ఉన్న టెనెంట్స్ని వాళ్ళ పిల్లలుగానైతే ట్రీట్ చేసేవారంట. అంతేకాకుండా ముసలావిడికి కొంచెం ఫోబియా అయితే ఉంది, ఇంటిని నీట్గా అద్దంలాగా చేసి పెట్టుకుండేదంట.
అయితే అలానే ఆ ఇంట్లోకి దిగిన ఒక 2 సంవత్సరాలకో సంవత్సరంన్నరకో ఆ ముసలాయన అయితే చనిపోయాడంట. ఆయన చనిపోవడంతో ఈవిడ సింగిల్ అయిపోవడంతో పిల్లలు రమ్మన్నా అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఇంటినేమో శుభ్రం చేసుకొని అలాగా ఇంటిని శుభ్రం చేయడంలోనే తన పనంతా కూడా అయిపోయేదంట. అలా ఉండిపోయి ఆవిడ కూడా బెంగ పెట్టుకొని ఒక సంవత్సరంలోగానే ఆవిడ కూడాను చనిపోయిందంట. చనిపోయిన తర్వాత కిందకి ఎవరైనా వెళ్తే ఆవిడ ఆ సందులో కనిపిస్తూ ఉండేదంట. లేదంటే ఆ ఇంట్లో తిరుగుతున్నట్టుగా కనిపించడం అయితే వీళ్ళకి అయ్యేదంట. అయినా కూడా వీళ్ళ దగ్గర ఏమీ ప్రాబ్లం లేదు కదా, వీళ్ళు అవన్నీ పట్టించుకునేవారు కాదంట. పైగా వీళ్ళకి ముందు నుంచి తెలుసు కదా ముసలావిడ, అందుకని. ఆ తర్వాత వాళ్ళు ఉంటున్న ఇల్లు ఎవరికైనా టెనెంట్స్కి ఇచ్చేద్దాం అని చెప్పేసి వాళ్ళ పిల్లలు చెప్పడంతో మీకైతే ఇచ్చేసారమ్మా. అయితే ఆవిడ ఇంకా తిరుగుతుందన్నమాట. అంటే తిరగడం ఏంటండి, నన్ను ఇలా ఇబ్బంది పెట్టేస్తుంది అని అంటే అప్పుడు ఈ లోపు బ్రోకర్ అయితే వచ్చాడంట. వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి ఇలా జరుగుతుంది, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి అని వీళ్ళు గట్టిగానే అడిగారంట. అడిగితే అతను వాళ్ళతో మాట్లాడి ఒక 2-3 రోజుల తర్వాత సరే సార్ అయితే ఒక 3 months అద్దె అయితే ఇవ్వడం కుదరదు అని చెప్పి మళ్ళీ ఇంకొక 3 months అద్దె మాత్రమే ఇచ్చారంట వాళ్ళకి. వాళ్ళైతే ఆ ఇల్లు ఖాళీ చేసేసి మరొక ఇల్లు చూసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగిందంట. మరి ఇంటి పిచ్చి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి అనుకున్న వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అలాంటి ఇళ్ళని పట్టుకొని వేలబడుతూ ఉంటారని చాలా మంది చాలా రకాలుగా ఎన్నో సార్లు మనం వినడం అయితే జరిగింది. మరి ఇది మా పిన్ని గారు శ్రీకాకుళంలోనైతే ఉంటారు, ఆవిడైతే నాతో షేర్ చేశారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.